ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్వెస్టర్ చంగా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఒక స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీని నేర్చుకుందాం. అలాగే దాంతోపాటు ఒక పవర్ఫుల్ చార్టింగ్ స్కానర్ను కూడా చూద్దాము. అది టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. కావాల్సిన వాళ్ళు అక్కడ నుండి కాపీ చేసి పేస్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ముందుగా మనము స్కానర్ చూద్దాము. ఇది చార్టింగ్ స్కానర్ అండి. ఇందులో నిన్న ఫ్రైడే వచ్చిన స్వింగ్ ట్రేడింగ్ స్టాక్స్ ఇవి. ఇందులో దాదాపుగా 10% అబవ్ ఉండే నుండి 1% వరకు ఉన్నాయి. ఫ్రైడే మార్కెట్ డౌన్ అయింది కాబట్టి కొంచెం తక్కువ స్టాక్స్ వస్తాయి. లేదంటే ఇందులో ఒక 50 స్టాక్స్ వరకు చూపిస్తాయి. మంచి మంచి 20% అబవ్ ఉండేవి కూడా 20% వరకు కూడా చూపిస్తాయి. 10% 20% మూవ్ అయిన స్టాక్స్ కూడా చూస్తాయి. ముందుగా దీంట్లో చూద్దాం ఒక్కొక్కటి. AIOCL మొదటిదండి. దీన్ని మనము చూద్దాం ఎలా ఎంట్రీ కావాలా, ఎలా ఎగ్జిట్ కావాలా అనేది. ఫ్రెండ్స్, స్కానర్లో వచ్చిన మొదటి స్టాక్ తీసుకున్నానండి, KIOCL. దాన్ని మనము చూద్దాం ఇప్పుడు. ఇక్కడ KIOCL చార్ట్ పెట్టానండి. దీనికి ఇండికేటర్స్ యాడ్ చేద్దాం. ముందు ఇండికేటర్ సెక్షన్లోకి వెళ్ళి AO అని టైప్ చేస్తే హౌస్ ఆఫ్ ఆస్కిలేటర్ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేసి దాని సెట్టింగ్స్ కొంచెం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. చేంజ్ అంటే చూపిస్తాను. స్టైల్లోకి వెళ్ళి ఈ లైన్స్ కొంచెం బ్రాడ్గా పెట్టుకుంటే మనకు బాగా థిక్గా కనిపిస్తుంది. ఓకే, ఇండికేటర్ రెడీ అయిందండి. ఇప్పుడు దీనికి 13 మూవింగ్ యావరేజ్ ఒకటి యాడ్ చేద్దాం. 13 మూవింగ్ యావరేజ్. ఓకే, ఇప్పుడు చూడండి ఈ స్కానర్ ఎలా పనిచేస్తుందంటే, ఈ ఇండికేటరు ఇది హైకనాషి క్యాండిల్స్ మోడల్లో ఉంటుంది. ఇది ఎక్కడైతే గ్రీన్ క్యాండిల్ స్టార్ట్ అవుందో అక్కడి నుండి మూవ్ వస్తుంది అని మనకు అర్థమవుతుందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కరెక్ట్గా రెడ్ క్యాండిల్ క్లోజ్ అయ్యి గ్రీన్ క్యాండిల్ స్టార్ట్ అయింది. ఎంత పెద్ద క్యాండిల్ స్టార్ట్ అయిందో ఇక్కడ నుండి మనము చూసుకుంటే దాదాపుగా 30% మూవ్ వచ్చింది దాదాపుగా. మళ్ళీ ఎక్కడ రెడ్ క్యాండిల్ అయిందో, రెడ్ క్యాండిల్ ఎక్కడ చూపించిందో అక్కడ మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. 9 మూవింగ్ యావరేజ్ కిందికి వస్తానే ఎగ్జిట్ అయిపోవచ్చు. అలా మొత్తం చెక్ చేసుకుంటా చూద్దాం ఒక్కొక్కసారి అండి. ఫ్రెండ్స్, ఈ ఇండికేటర్ స్వింగ్ ట్రేడింగ్ కోసం బాగా ఉపయోగపడుతుందండి. చూడండి, కరెక్ట్గా గ్రీన్ క్యాండిల్ జీరోకు అబోవ్ మధ్యలో జీరో ఉంది కదండి. కింది వైపుకు మైనస్ ఉంటుంది, పై వైపుకు ప్లస్ ఉంటుందండి, మధ్యలో జీరో. ఎక్కడైతే కింది వైపు నుండి పై వైపుకు జీరోకు అబోవ్ గ్రీన్ క్యాండిల్ ఇచ్చిందో అక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు. గ్రీన్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ కంటిన్యూ అవుతున్నంత వరకు ఉండొచ్చు. ఎక్కడైతే మనకు మూవింగ్ యావరేజ్ కిందికి చూడండి, కరెక్ట్గా సెకండ్ రెడ్ క్యాండిల్ వచ్చినాక సెకండ్ క్యాండిల్కు 13 మూవింగ్ యావరేజ్కు కిందికి వచ్చేసింది. మనం ఎగ్జిట్ అయిపోయి సెల్ ట్రేడ్ తీసుకోవచ్చు. సెల్ ట్రేడ్ కూడా కంటిన్యూగా మళ్ళీ మళ్ళీ మూవింగ్ యావరేజ్ పైకి వచ్చేంత వరకు కూడా మనం ఎదురు చూడొచ్చు. మనకు ఇక్కడ క్లియర్గా అవపడుతుంది ఎక్కడి నుండి ట్రెండ్ వీక్ అయింది. చూడండి, దాదాపుగా గ్రీన్ క్యాండిల్ స్టార్ట్ అయితేనే ట్రెండ్ వీక్ అయిపోయింది. ఇక్కడే మనం కావాలంటే ఎగ్జిట్ అవ్వచ్చు, లేదంటే మూవింగ్ యావరేజ్ పైకి వచ్చేంత వరకు కూడా మనం ఎదురు చూడొచ్చు. అలాగే బ్యాక్ కూడా చూడండి, ఇదంతా కొంచెం సైడ్ వేస్ అనుకున్నా కానీ ఇక్కడ చూడండి, కరెక్ట్గా చిన్న గ్రీన్ క్యాండిల్ వచ్చినప్పుడే మనకు ట్రెండ్ అర్థమైంది.
దాదాపుగా ఇది కూడా ఒక 5% ఇక్కడ నుండి తీసుకున్నా కానీ 5%, 10% మూవ్ ఇచ్చింది. అలాగే ఇక్కడ కూడా అలాగే అలా చూస్తూ వెళ్తే కంటిన్యూస్గా ఇక్కడ చూడండి, కంటిన్యూస్గా కంటిన్యూస్గా ఇది కూడా దాదాపు ఆర్ఎస్ఐ మాదిరి ఉపయోగపడుతుంది. ఈ ఇండికేటర్ కూడా ఇక్కడ చూడండి, ట్రెండ్ వీక్ అవుతుంది, కిందికి వస్తా ఉన్నాయి క్యాండిల్స్, కానీ ఇక్కడేమో కొంచెం 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 పైకి కనపడుతుంది. అంటే ట్రెండ్ వీక్ అవుతుందని మనం క్లియర్గా అర్థమవుతున్నట్టు. ఫ్రెండ్స్, అలాగే స్కానర్లో వచ్చిన రెండో స్టాకు నెల్ క్యాస్ట్, ఇది కూడా చూద్దామండి. మొన్న ఫ్రైడే 7.5% ఇది మూవ్ ఇచ్చింది. ఇది కూడా చూద్దాం. చూడండి దాని చార్ట్, చూడండి ఇక్కడ చూడండి, కింది వైపు ఉంటాయి క్యాండిల్స్. ఎక్కడైతే రెడ్ అయిపోయి గ్రీన్ వచ్చిందో ట్రెండ్ వీక్ అయినట్టు మనకు. ఎక్కడైతే పై వైపుకు మారిపోయిందో ట్రెండ్ అప్ ట్రెండ్ ఫుల్ వాల్యూమ్స్ జనరేట్ అయినట్టు మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ నుండి చూడండి, దాదాపుగా ఈ నుండి తీసుకుంటే దాదాపుగా 20%. మనం ఒకవేళ ముందే ఎగ్జిట్ అయినా కానీ గ్రీన్ క్యాండిల్ వరకు తీసుకున్నా కానీ 17% మూవ్ ఇచ్చింది. అలాగే మళ్ళీ ఇక్కడ మూవింగ్ యావరేజ్ కిందికి వస్తానే మనం సెల్ ట్రేడ్ కూడా తీసుకోవచ్చు. అది కూడా దాదాపు 5% ఇచ్చింది. నిన్న ఫ్రైడే కూడా చూడండి, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ స్టార్ట్ అయిన ముందు ఎంత మూవ్ ఇచ్చిందో. అలాగే ఇక్కడ కూడా చూడండి, కంటిన్యూగా మనకు క్లియర్గా ట్రెండ్ ఐడెంటిఫై చేసేదానికి ఎగ్జిట్ కోసం కూడా, ఎంట్రీ ఎగ్జిట్ కోసం ఈ ఇండికేటర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. కొంచెం ప్రాక్టీస్ చేసినంటే మంచి మంచి ట్రేడ్స్ ఈ ఇండికేటర్ ఉపయోగించి మనము తీసుకోవచ్చండి. చాలా యూజ్ఫుల్ ఇండికేటరు. అలాగే స్కానర్ కూడా మంచి యూజ్ఫుల్. ఈ స్కానర్ను టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను, ఫ్రీగానే అవైలబుల్గా ఉంటుంది. కావలసిన వారు కాపీ చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, ఈ స్ట్రాటజీ మీకు నచ్చింటే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఇచ్చే ఇన్స్పిరేషనే నాకు మరిన్ని కొత్త కొత్త వీడియోలు చేసేదానికి అవకాశం ఉంటుంది. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో ఈ స్కానర్ను షేర్ చేస్తున్నాను, అక్కడ నుండి కాపీ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.